మీరు ఎప్పుడైనా ఆలోచించారా యేసయ్య ఒక గుర్రం మీద కాకుండా గాడిద పిల్ల మీద ఎందుకు వచ్చారని, అండ్ మనం ఈరోజు మంగళవారం ఎందుకు జరుపుకుంటున్నామని? ఈ ప్రశ్నలకు మీకు సమాధానం కావాలంటే ఈ వీడియోని పూర్తిగా చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ షేర్ చేయండి. యేసయ్య గాడిద పిల్ల మీద ఎందుకు వచ్చారంటే, ఆ కాలం సాంప్రదాయం ప్రకారం ఎవరైనా యుద్ధానికి వస్తే వారు గుర్రం మీద వచ్చేవారు, లేదంటే ఎవరైనా శాంతిని ప్రకటించడానికి వస్తే వారు గాడిద మీద వచ్చేవారు. యేసయ్య ఈ లోకానికి శాంతిని సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చారు కాబట్టి ఆయన తగ్గించుకొని ఆయన గాడిద పిల్ల మీద ఎక్కి వచ్చారు. అండ్ ఈ రోజు మనం మంగళవారం ఎందుకు జరుపుకుంటున్నామంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆ గాడిద పిల్ల మీద ఎక్కి వస్తూ ఉన్నప్పుడు ప్రజలందరూ హోసన్నా హోసన్నా అని కేకలు వేస్తూ ఉన్నారు. ఎందుకంటే హోసన్నా అంటే మమ్మల్ని రక్షించండి అని అర్థము. సో యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు. మన పాపముల నుండి విడిపించి ఆ నరకాగ్ని గుండం నుండి మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు మంగళవారం రోజు మట్టలు పట్టుకొని చర్చికి వెళ్ళడమే కాదు, కానీ దేవుడు మనల్ని ఎలా రక్షించాడో జ్ఞాపకం చేసుకొని దేవునికి ఆరాధిద్దాము. అండ్ ఈ వీడియో ఎవరికైతే కావాలో వారికి షేర్ చేయండి, అండ్ వెంటనే జీసస్ అని కామెంట్ చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్.